సత్య శ్రీనాథ్ వీళ్ళిద్దరు ఇప్పుడు స్పీతికి వెళ్తున్నారు, మేము లదాఖ్ వెళ్తున్నాము. స్పీతికి అయితే వెళ్ళిపోతున్నారు అనమాట. సో ఇక్కడ నుంచి ఇంకా సెండ్ ఆఫ్ ఇచ్చుకొని మనం కొంచెం ముందరికి వెళ్ళంగానే ఫ్లైఓవర్ దిగంగానే ఈ రోడ్ అయితే మాత్రం కేక్ అసలుకు 6 లేన్ రోడ్ అయితే ఉంది ఇది మొత్తము. NH 205 అంట ఇది. भाई फुल टैंक करो ना, फुल टैंक करो ना. हाँ जाना कहाँ पे है? लद्दाख जाना, लद्दाख जम्मू कश्मीर ऊपर పహాడ్ మే జానా. సో దీనికి ఇట్లా పట్టేసిండు సపోర్ట్గా. సో ఇంకా ఇక్కడ మేము డిజైన్ ఓన్గా డిజైన్ చేసేసింది ఇదంతాను మొత్తం. లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీ కదా శ్రీకాకుళమా ఇద్దరుదా. క్రేజీ ఉంది కదా అబ్బా బాబా. వీల్స్లో కూడా లైట్స్ వేసాడు అబ్బా. ఏముంది హైలైట్స్. టెంట్ లగా సక్తే టెంట్ సోనే కే లియే. సో నిన్న అయితే మనం హైదరాబాద్ నుంచి ఢిల్లీకి అయితే వచ్చేసినాం కదా ఫ్లైట్ లో. సో నిన్న అంతేం బ్లాక్ చేయలేదు. ఈ ఫోన్ ఉంది కదా, ఈ ఫోన్ సడన్ అయితే స్విచ్ ఆఫ్ అయిపోయింది ఛార్జింగ్ లేక. సో ఢిల్లీ రీచ్ అయిన తర్వాత మనలో అయితే వచ్చిన వీడియో చూసాను కదా, మనం తెచ్చిన శాడిల్ బ్యాగ్స్ ఇవన్నీ లగేజ్ అయితే సెటప్ చేసేసినాం మొత్తము. సో ఇప్పుడు మొత్తం 3 బైక్స్ అనమాట. సో మనం అయితే లదాఖ్ అయితే వెళ్తున్నాం అనమాట. నిన్న 5:30కి అయితే అక్కడికి వచ్చిన మనలో. సో మొత్తం లగేజ్ సెటప్ అనేసరికి 6 అయింది. నైట్ 10 కల్లా ఇక్కడికి వచ్చేసినాం. ఫుడ్ తిని ఇక్కడే ఈ పెట్రోల్ బంక్ లోనే అక్కడైతే క్యాంపింగ్ అయితే చేసుకున్నాం. సో మన ఛానల్ కి ఎవరైనా కొత్తగా వస్తే పక్క అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో పెట్రోల్ బంక్ దగ్గర నుంచి స్టార్ట్ అయిన తర్వాత 200 కిలోమీటర్స్ అయితే రైడ్ చేసి వచ్చినాము. సో ఇప్పుడు చండీగఢ్ అయితే రీచ్ అయిపోయినాం. సో ఇక్కడ ఫుడ్ తిన్నాం. ఇక అయిపోయింది ఫుడ్ రా. కానీ ఇక్కడ చూడండి 1080 4K లేదంట. 1080p60 ఫ్రేమ్స్ అయ్యింది. ఒక ప్లేట్ మేము తిన్నది 200 రూపీస్. సత్య శ్రీనాథ్ వీళ్ళిద్దరు ఇప్పుడు స్పీతికి వెళ్తున్నారు, మేము లదాఖ్ వెళ్తున్నాము. आज मैं हिंदी में बोलूँगा. हाय गाइस, चैनल टू माय वेलकम. प्लीज करो सपर का पाई. ఫుడ్ తినేసి బయటకి అయితే వచ్చేసినాము. నేను వినయ్ అయితే లదాఖ్ వెళ్తున్నాం. సో సత్య అండ్ శ్రీనాథ్ అయితే మాత్రం స్పీతికి అయితే వెళ్ళిపోతున్నారు అనమాట. సో ఇక్కడ నుంచి ఇంకా సెండ్ ఆఫ్ ఇచ్చుకొని మనం కొంచెం ముందరికి వెళ్ళంగానే ఫ్లైఓవర్ దిగంగానే శ్రీనగర్ సైడ్ అయితే వెళ్తాము. వాళ్ళు టువర్డ్స్ షిమ్లా సైడ్ అయితే వెళ్తారు. ఎండ మాత్రం దంచి కొడుతుంది. ఫుడ్ అయితే తిన్నాము. ఓ ఫ్లైట్ క్రేజీ ఉంది కదా. సో బాయ్స్ మన గోప్రో అయితే బ్యాక్ గోప్రో వీక్. సో ఎన్ని రోజులు మనకు మైక్ లేక పిన్ అయితే వినయ్ దగ్గర ఉన్నది. ఇప్పుడు అయితే సెట్ చేసేసిన. చలో ఇక్కడ నుంచి మనం జలంధర్ అయితే వెళ్ళాలి. జలంధర్ ఇక్కడ నుంచి వచ్చేసి 167 కిలోమీటర్స్ అయితే ఉంది. శ్రీనాథ్ ఇంటేనా ఇప్పుడే చండీగఢ్ సిటీ అవుట్స్కట్స్కి అయితే వచ్చేసినాము. ఎందుకంటే కొంచెం స్పీడ్ వెళ్ళొచ్చు మనం. ఇప్పుడున్న టెంపరేచర్కి చచ్చిపోతున్నాం. సో అందుకనే ఈ రోడ్ అయితే మాత్రం కేక్ అసలుకు 6 లేన్ రోడ్ అయితే ఉంది ఇది మొత్తము. NH 205 అంట ఇది. తిరుగుతున్నారు కదా ఎంటీ రోడ్స్. ఈ ప్లేస్లో సూపర్ బైక్ కానీ ఏదైనా మంచిగా ఒక 1000cc బైక్ ఉంటే మాత్రం ఆసం బట్టలు స్మూత్గా అయితే క్రూజ్ చేసుకుంటూ వెళ్ళిపోవచ్చు. మనం కొట్టడానికి ఇది మైలేజ్ ఎంత ఇస్తుందో కూడా తెలియదు. నిన్నైతే ఫ్యూల్ పోపించినాం, ఈరోజు ఏం పోపియలేదు. తొందరగా ఫ్యూల్ పంప్ ఎక్కడ ఉంటే అక్కడ కొట్టించేయాలి. ఆపోజిట్ కొట్టిద్దామా, ఇలా కొట్టిద్దామా. भाई फुल टैंक करो ना, फुल टैंक करो ना. हाँ आराम से मारना, आराम से मारना, ऊपर आएगा. 110 रुपीज़ है इधर. 110 रुपीज़ है ना. हमारे पास 179 ऐसा है. जाना कहाँ पे है? लद्दाख जाना, लद्दाख जम्मू कश्मीर ऊपर పహాడ్ మే జానా. ఇందాక అక్కడ ఉండాలి కదా వాళ్ళైతే అసలు ఆ బంకులు అందరూ మమ్మల్ని మంచిగా రిసీవ్ చేసుకొని చాయ్ తాగండి అని అన్నారు. యావరేజ్ స్పీడ్ కూడా వచ్చేసి మనం 90-100 అట్లా అయితే క్రూజ్ చేసుకుంటూ వెళ్తాము. పంజాబ్లో మోస్ట్ ఆఫ్ ది అందరూ అయితే మాత్రం ఎక్కువగా అయితే ఫార్మింగే చేస్తారు, లైక్ మన తెలంగాణ టైప్ లాగా. సో ఇక్కడ సో రోడ్డుకు 2 వైపులా ఫార్మింగ్ అయితే చేస్తున్నారు. ఎక్కడైతే ఎంటీ ల్యాండ్ అయితే లేదు. ఇక్కడ ఐసా కానా ఐసా యూ జాకే సేమ్ నీచే జానా ఎక్ సపోర్ట్ ఐసా కిట్నే హోగా. అనుకోకుండా ఇక్కడ ఆగినాము. అడ్రస్ అడుగుతుంటే సడన్గా వెల్డింగ్ షాప్ గుర్తుకొచ్చింది. బట్ మాకు ఎప్పటి నుంచి ఇది ప్రాబ్లం ఉంది. ఇగో లగేజ్ ఇగో శాడిల్ బ్యాగ్స్ పెట్టినాం కదా, కొంచెం ప్రాబ్లం అవుతుంది. లేట్ అయినా చేపిద్దాం ఫిక్స్ అయినాం. బండి ఉంది కదా ఇప్పుడు మనం తీసుకొచ్చిన బండి 250 అడ్వెంచర్ 250 మొత్తము. సో ఇబ్బంది అయిపోతుంది, మొత్తం బెండ్ అయిపోయింది, ఇబ్బంది అవుతుంది. సో మనం మళ్ళీ వేరే వీడియోలో చూపిస్తే ఎట్లుంది నేను సెటప్ బ్యాగ్ సెటప్ చేసిన తర్వాత. సో ఇప్పుడు ఇది వెల్డింగ్ అయితే చేస్తున్నారు. ఇదంతా జేసీ జుగాడ్ అనమాట. ఇదంతా అంటే మీకు చెప్పడం మర్చిపోయినా, అప్పుడు ఇక్కడ వచ్చి ఆగినాం కదా, మీరు వీడియోలో చూసి ఉండొచ్చు. సో ఇట్లా సెటప్ చేసుకోవాలి, సెటప్ చేస్తారా అని అడిగినా కదా. ఏమైందంటే ఈ బ్యాగ్స్ అన్నీ మొత్తం బెండ్ అయిపోయినాయి లోపలికి. అండ్ సైలెన్సర్ మీద పడుతుంది, టైర్ లోపల పడుతుంది భయం అనమాట. ఎందుకంటే చాలా
వెయిట్ అయితే ఉంది, బట్ వెయిట్ లేదు, సైజ్ పెద్ద కాబట్టి బెండ్ అయిపోతుంది, ఎందుకంటే దాని కింద సపోర్ట్ ఏం లేదు. సో ఓపెనింగ్ ఉంది. ఒకసారి అయితే మీకు అది మొత్తం అయిపోయింది, వరకు ఫిట్టింగ్ చేస్తున్నారు, మీకు చూపిస్తా ఒకసారి. ఇట్లా అయితే ఫ్రేమ్ సెట్ అయింది, మీకు రేపు ఎర్లీ మార్నింగ్ చూపిస్తారు రైడ్ స్టార్ట్ చేసేటప్పుడు. సో దీనికి ఇట్లా పట్టి వేసిండు సపోర్ట్గా. సో ఇంకా ఇక్కడ మేము డిజైన్ అన్న ఓన్గా డిజైన్ చేసేసింది ఇదంతాను. మొత్తం బెండ్ అయిన ఇట్లా ఇంపాక్ట్ తీసుకున్నా డైరెక్ట్ ఇక్కడ నుంచి ఇక్కడ దాకా అయితే మొత్తం ఒకటేసారి ఇంపాక్ట్ తీసుకుంటుంది కాబట్టి అంత డ్యామేజ్ అయితే ఉండదన్నమాట కంపేర్ చేస్తే. ఒకవేళ అదే మనము మన సైడ్ కానీ లేకపోతే వేరే స్టేట్లో ఒక్కొక్కసారి వేరే దగ్గర అడిగితే మాత్రం చేయలేము, రాదు, అదంతా కాదు, వెళ్ళిపోమంటే అది సరిగా రెస్పాన్స్ కాకుండా అవి మా దగ్గర రావు, బైక్ మేము చేయము, అది ఇదని చాలా మంది చెప్తారు. బట్ ఈ అన్న వాళ్ళైతే మాత్రం చాలా ఓపిక తీసుకొని మంచిగా అయితే చేసినారు. మనం ఎట్లా అంటే 3-4 టైమ్స్ అయితే డిజైన్ అయితే చేంజ్ చేసినారనమాట. చాలా ఓపిక ఉంది అసలు అన్న వాళ్ళకైతే. భయ్యా आपका नाम बोलो. अमन सिंह. गाँव का नाम क्या है? चंडीगढ़ बाईपास సిటీ పగ్వాడ ఎంట్రన్స్ ఇక్కడ చూసుకోవచ్చు మీరు. ఇక్కడ ఫ్లైఓవర్ ఉంది, ఇక్కడ ఈ ఫ్లైఓవర్ కింది నుంచి రావాలి, ఇట్లా కింది నుంచి వస్తే ఇక్కడ లెఫ్ట్ సైడ్లో ఉంటుంది అమన్ వెల్డింగ్స్. అయితే మాత్రం అన్నకు చూడండి ఎంత ఓకే అసలుకు. అవంతా మొత్తం గ్రైండింగ్ పట్టించేస్తున్నాం అనేది. ఇట్లా ప్రాబ్లం ఉందంటే గ్రైండింగ్ పట్టిస్తాం మేము, పక్క గ్రైండింగ్ పట్టిస్తాం అని చెప్పి వాళ్ళే పట్టిస్తున్నారు. చాలా గ్రేట్ అసలు ఇట్లాంటి వాళ్ళు. వీళ్ళ గురించి ఎంత చెప్పినా తక్కువే. షాప్ వచ్చేసి అన్న వాళ్ళదే అనమాట, అమ్మను మంజేందర్ సింగ్ అన్న అయితే ఫస్ట్ రెస్పాన్స్ అయితే అన్ననే ఇచ్చింది, చాలా మంచిగా ఇచ్చిండు. సో తర్వాత కూడా కన్ను వచ్చి చాయ్ తాగుతారు, వాటర్ తాగుతారు, ఏం కావాలి అదంతా అడిగాను. చాలా మంచిగా అనిపించింది. ఎవరో మనం వేరే స్టేట్ నుంచి వచ్చినా కూడా మంచిగా రిసీవ్ చేసుకొని మంచిగా చేసిండ్రు. అండ్ అంటే ఈ వర్క్ కోసం అని కాదు, ఫస్ట్ మనం రెస్పాన్సే చాలా మంచిగా ఇచ్చిండ్రు. సో అది చాలా మంచిగా అనిపించింది మనకైతే మాత్రం. సో వర్క్ కూడా చాలా నీట్గా వేసి ఇచ్చిండ్రు. యాక్చువల్గా వీళ్ళు 6 o'clock క్లోజ్ చేస్తారంట షాపు, బట్ ఇప్పుడు 8:30 అవుతుంది దగ్గర. థ్యాంక్ యూ సో మచ్. మొత్తం సెటప్ అయితే అయిపోయింది, చూస్తున్నారు కదా ఎంత నీట్గా అయితే వచ్చింది చూడండి సెటప్. అండ్ ఇప్పుడు చూడండి శాడిల్ బ్యాగ్స్ ఎంత నీట్గా కూర్చున్నావు దాంట్లో. అయితే మాత్రం ఎండ మాత్రం ఎక్కువ ఏం లేదు, బట్ హ్యూమిడిటీ ఎక్కువ ఉంది పంజాబ్లో. అయితే మాత్రం చెమటలు మాత్రం గట్టిగా వచ్చేసింది. దాంతో బ్లాక్ టీషర్ట్, బ్లాక్ రైడింగ్ జాకెట్, హెల్మెట్ అవన్నీ వేసేసరికి వచ్చేసింది మీద టీషర్ట్స్ పైన. మొత్తం సాల్ట్ ఉంది, మొత్తం నరకంగా అనిపిస్తుంది. బట్ థ్యాంక్ యూ సో మచ్ అమన్ భయ్యా, మంజిందర్ సింగ్ भाई, థ్యాంక్ యూ సో మచ్. పక్కా कभी भी हम इधर से जाएंगे ना, పక్క మిల్కే జాయింగే పక్క. రే ఇదేం రోడ్ రా అయ్యా, ఒకటేసారి ఫాగ్ వచ్చేసింది. రోడ్డు బాగాలేదు, దుమ్ము చూడండి ఎట్లయింది. ఇంకా ఫాగింగ్ వచ్చింది అనుకుంటున్నా, వెనకాలంలో ఫాగ్ అయింది అనుకున్నాను నేను. ఎక్కడ పోతున్నారు? ఇక్కడేనా? ఇదేనా? ఓ షట్, సైడ్కి రా. ఇదేనా కాలేజు? మన తెలుగు వాళ్ళు చాలా మంది ఉంటారంట కదా ఇక్కడ. ఒకసారి బైఎస్ఎన్ యాదవ్ వెళ్ళినప్పుడు చాలా మంది చూసినారు ఇక్కడ. లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీ కదా, శ్రీకాకుళమా ఇద్దరుదా? ఓ సూపర్. ఇప్పుడు ఎక్కడి నుంచి వస్తున్నారు? గ్రాసరీస్ తెచ్చుకోవడానికి వెళ్ళినా. ఇది కాలేజ్ హాస్టల్ లేకపోతే రూమా? ఓకే, ఇక్కడేనా? దీని లోపల బయట? ఏం పేరు బ్రో మీది? చందు. మీ పేరు బ్రో? యశస్వి. ఓ సూపర్. నేను అనుకున్నా అదే తెలంగాణ అంటే. ఓకే బ్రో, బాయ్ బ్రో, బాయ్. మీరు కలిసినందుకు మీ యూనివర్సిటీ చూసినాము. సో మన సబ్స్క్రైబర్స్లో కానీ ఈ వీడియో చూస్తున్న వాళ్ళు ఎవరైనా సరే లవ్లీ ప్రొఫెషనల్ కాలేజ్ నుంచి అని కామెంట్ చేయండి. చూద్దాం మన తెలుగు వాళ్ళు ఎంతమంది ఇక్కడ ఈ కాలేజ్లో చదువుకుంటున్నారని. నాకు కూడా ఒక ఐడియా వస్తుంది కదా, మీకు కూడా తెలుస్తుంది ఎంతమంది చదువుకున్నారో. క్రేజీ ఉంది కదా. అబ్బాబాబా, వీల్స్లో కూడా లైట్స్ వేసాడు. అబ్బాబా ఏముంది హైలైట్స్. బాబా ఎంత సౌండ్ వస్తుంది చూడండి. వీల్ సౌండ్ చూడండి ఒకసారి. నేను మాట్లాడడం ఆపేస్తా. వీల్ సౌండ్ కిరాక్ వస్తుంది అసలు. ఇది KTM అడ్వెంచర్ 250 బైక్ది స్టాక్ లైట్ అనమాట. చూడండి అసలు ఏం కనిపిస్తలేదు, మొబ్బు చీకట్లో బాగానే వేసుకున్నట్టే ఉంది. నౌ ఐఎమ్ గోనా టర్న్ ఆన్ HG ఫాగ్ లైట్స్. దిస్ ఈజ్ ద ఫాగ్ లైట్స్ వ్యూ. మీకే తెలుస్తుంది, చూడవచ్చు స్టాక్ లైట్స్ ఎట్లున్నాయిందని. ఇవి స్టాక్ లైట్స్. లెట్ మీ గో దట్ బైక్. ఇవి ఫాగ్ లైట్స్, చాలా డిఫరెన్స్ ఉంది. సో ఇప్పుడు టైం వచ్చేసి 11:34 అవుతుంది టైము. మీరే కాల్ చేయాలి, మీరే మార్నింగ్ లేచేది. మేము 5కి లేచి 6 స్టార్ట్ అవుతాము.
కొడితే నాన్ స్టాప్. కానీ తొందరగా స్టార్ట్ అయిపోయి వెళ్ళిపోదాం. ఒక 80-100 అంతే క్రూజ్ చేసేది, అంతకుమించి ఎక్కువ క్రూజ్ చేయలేము కూడా. टेंट लगा सकते टेंट सोने के लिए. घास में लगा दो. काट में इधर कहाँ लगे पटी तरफ जो लाइन नहीं जा रही है कार खड़ी है जो कार खड़ी है. నిన్న అయితే మాత్రం ఆల్మోస్ట్ 400 కిలోమీటర్స్ అయితే రైడ్ చేసినాము. సో ఇంకా ఇక్కడే ఇదే ప్లేస్లోనే మనము టెంట్ అయితే వేసుకున్నాం, పడుకున్నాము. మంచిగా నిద్ర వచ్చింది. 12 o'clock ఏమో వచ్చినాము ఇక్కడ. మొత్తం లదాఖ్ రైడ్ డే 2లో ఈ వీడియోకి అయితే ఇంతే. శ్రీనాథ్ వాళ్ళు కూడా వచ్చింటే బాగుండు, బట్ అన్ఫార్చునేట్లీ కొన్ని వర్క్ ఉండడం వల్ల మనం పోలేదు. హోప్ ఈ వీడియో అయితే మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే మాత్రం పక్క అయితే లైక్ చేయండి. మన ఛానల్కి ఎవరైనా కొత్తగా వస్తే పక్క అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే మన ఛానల్లో ఇంకా ముందు ఫుల్ అడ్వెంచరస్ వీడియోస్ అయితే రాబోతున్నాయి. మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే ఏంటంటే నాకు కూడా కొంచెం బూస్టప్ అయితే ఉంటుంది, మంచి వీడియోస్ చేయాలని నాకు కూడా మోటివేషన్ అయితే ఉంటుంది అనమాట. సో మీరైతే పక్క సపోర్ట్ చేయండి. నేను మీకైతే కంటెంట్ ఇచ్చే పనిలో ఉంటా, మీరైతే నాకు సపోర్ట్ చేసే పనులు అయితే ఉండండి. అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి, ఎందుకంటే మీకోసం ఇంత కష్టపడుతున్నా. సో బై.